ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమరావతి రాజధాని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ హైకోర్టు భవనాల సమీపంలో 547 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు ఆమోదం లభించే అవకాశం ఉంది. అలాగే అమరావతి ఎకనామిక్ రీజియన్, ఏపీ సిఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, సిఆర్డీఏ అగ్నిమాపక విభాగం ఏర్పాటుపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజధాని ప్రాంతంలో డిస్టిక్ కూలింగ్ సిస్టమ్, పర్యాటక ప్రోత్సాహక చర్యలు, గ్రామ కంఠంలో 5 సెంట్ల వరకు భూముల కేటాయింపు, ఇళ్ల స్థలాలు, పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశాలు కూడా కేబినెట్ చర్చకు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమరావతి రాజధాని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ హైకోర్టు భవనాల సమీపంలో 547 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు ఆమోదం లభించే అవకాశం ఉంది. అలాగే అమరావతి ఎకనామిక్ రీజియన్, ఏపీ సిఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, సిఆర్డీఏ అగ్నిమాపక విభాగం ఏర్పాటుపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజధాని ప్రాంతంలో డిస్టిక్ కూలింగ్ సిస్టమ్, పర్యాటక ప్రోత్సాహక చర్యలు, గ్రామ కంఠంలో 5 సెంట్ల వరకు భూముల కేటాయింపు, ఇళ్ల స్థలాలు, పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశాలు కూడా కేబినెట్ చర్చకు రానున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. విద్య ఈరోజు మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరగనున్నది. ఈ మంత్రి మండలిలో పలు కీలక విషయాలు చర్చించి మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ముఖ్యంగా చూసినట్లయితే గనక సిఆర్డీఏ పరిధిలో నిర్మితమవుతున్నటువంటి హైకోర్టు సముదాయాలకు సంబంధించినటువంటి నిధులు మంజూరు 540 కోట్లకు పైన ఆ నిధుల మంజూరికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి సిద్ధపడతాము. అలానే క్యాపిటల్ రీజన్ దానిలో ఎకనామికల్ క్యాపిటల్ అనే విధంగా ఏదైతే సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి దానికి కోణాలు సమకూర కీలక నిర్ణయం కూడా పరిస్థితుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే గనక రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి పలు అభివృద్ధి పనులకు సంబంధించి ఆయా సంస్థకు నిధుల మంజూరికి సంబంధించి కూడా నిలవటానికి కూడా మంచించనుంది. వీనితో పాటు చూసుకున్నట్లయితే గనక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్నటువంటి తల్లికి వందనం నిధులు ఏదైతే ఉన్నదో ఆ నిధుల విడుదలకు సంబంధించి కూడా ఈ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని ఈ నెల 19 నుంచి 20 తారీఖుల్లోనే ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయడానికి సిద్ధమవుతుంది. వానిపై తల్లికి వందల పూర్తి సిద్ధమవుతున్నటువంటి చూసుకున్న క్యాపిటల్ రీజన్ ఏరియా ఏదైతే ఉందో దానికి సంబంధించి అభివృద్ధి పనులు ఏ విధంగా ముందుకెళ్లాలి ఏంటి అనే విషయాలపైన చర్చించి నిర్ణయం తీసుకోవటము, అలానే సిఆర్డీఏ పరిధిలో పలు సంస్థలకు సంబంధించినటువంటి భూముల కేటాయింపుపై కూడా మంత్రి మండలిలో నిర్ణయం తీసుకోవడానికి సిద్ధం కావడం జరిగింది. అంటే ఇప్పటి వరకు 2 సంవత్సరాల కాలంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి చేశారు, రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో
స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి కూడా మంత్రి మండలి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయాల తర్వాతే రానున్న రోజుల్లో అభివృద్ధి పదాలు, అదేవిధంగా సంక్షేమం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏందనే విషయాలపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందుకెళ్ళడం జరుగుతుంది. అలానే రాజధాని ప్రాంతంలో ఏ అయితే భూములు కేటాయించి ఇంకా పనులు మొదలుపెట్టిన సంస్థలు ఉంటాయో వాటిపై కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి కూడా ఈ కేబినెట్ లో మంత్రి మండలి చర్చించడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి గినక ఉంది. అంటే ఆ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 10:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కేబినెట్ మంత్రి మండలి సమావేశం ప్రారంభం కానుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.